Good morning, students. Looping statements. Okay, na. Next, already we discussed about decision making statements. Decision making statements already choosanga if else, nested if else, next switch cases. Okay. Then next iterative statements. Iterative statements. Okay, iterative statements means, or iterative statements and looping statements and both are same amma. Okay, looping statement, what is mean by looping ante whatever the we executed repeated same, I mean what is that same expression, same or a condition, same condition రిపీటెడ్గా మోర్ దెన్ స్విచ్ కేసులు ఏంటి 1 2 3 కేసెస్ చూసు, బట్ అలా కాకుండా రిపీటెడ్గా అదే కంటిన్యూషన్గా రిపీటెడ్ అవ్వాలంటే వీఆర్ యూజింగ్ ద లూపింగ్ స్టేట్మెంట్స్. అండ్ ఏంటి సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ సే మనం కేస్ 1 కేస్ 2 ఎలా ఉన్నామో అవన్నీ లైక్ అట్లా సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూటెడ్ అంటిల్ ఎప్పటి వరకు, అంటిల్ ఏదైతే కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు అనమాట. సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూటెడ్ అంటిల్ ఏంటి కండిషన్ ఏదైతే ఉందో అది ఫాల్స్ అయ్యేంత వరకు మనకి ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్ ఐ మీన్ ఎగ్జిక్యూట్ అయితే దాన్ని మనం లూపింగ్ స్టేట్మెంట్ అంటాం. ఓకేనా. లూప్ అంటే ఏంటి, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ లూప్లో ఏదైతే మనం కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఈ లూప్ రిపీట్ అవుతుందని చెప్తున్నాం కదా, విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్లో ఉంటుంది అనమాట ఏవైతే మనకి రిపీట్ అవుతున్న యాక్షన్ ఏది ఉందో. ఓకేనా. సో మనకి ఇందులో C++కి వచ్చేసరికి లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఇది ఏదైతే ఇఫ్ ఎల్స్ స్విచ్ కేసులో ఉన్న ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేస్తూ దే ఆర్ ఇంట్రడ్యూస్ ద లూపింగ్ స్టేట్మెంట్స్ అనమాట. ఓకేనా. సేమ్ యాక్షన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటీజర్ టైప్ మనకి ఇంక్రిమెంట్ అవుతూ రిపీటెడ్గా అదే కావాలంటే వీఆర్ యూజింగ్ ద లూపింగ్ స్టేట్మెంట్స్. మనకి ఇందులో జావాలో వచ్చేసరికి త్రీ లూపింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏంటవి, while, సెకండ్ వన్ వచ్చేసి do while, అండ్ థర్డ్ వన్ వచ్చేసి for loop. సేమ్ కండిషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలంటే వీఆర్ యూజింగ్ ద లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకేనా. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి, while do while for. మనకి ఏ ప్రోగ్రామింగ్ పార్ట్లో అయినా లూపింగ్ స్టేట్మెంట్స్ ఇవే కంటిన్యూ అవుతుంటాయి మోస్ట్లీ. ఫస్ట్ వన్ ఏంటి, వైల్ లూప్. వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ వైల్ లూప్? ఓకే, సింటాక్స్ వైల్ కండిషన్, ఏదైతే కండిషన్ మనం ఇవ్వాలనుకున్నామో దట్ ఈస్ ద కండిషన్, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకేనా. స్టేట్మెంట్స్ ఐ మీన్ ఏదైతే స్టేట్మెంట్ ఉందో స్టేట్మెంట్స్ ఇవి రిపీట్ అవుతాయి. ఓకేనా. ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది, కండిషన్ చెక్ చేస్తాం, కండిషన్ ఇస్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అగైన్ మళ్ళీ లూప్ రిపీట్, మళ్ళీ కండిషన్ అంటిల్ ఎప్పటి వరకు ఫాల్స్ అయితే, దెన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే అండ్ అది ఫస్ట్ కండిషన్ ట్రూ, మళ్ళీ అగైన్ లూప్ కండిషన్ చెకింగ్ స్టేట్మెంట్స్, మళ్ళీ అగైన్ కండిషన్ ఫాల్స్, దెన్ ఎండ్ ఆఫ్ ది లూప్. ఓకేనా. సో మనం ఎగ్జాంపుల్ చూద్దాం. include iostream.h అంటే తెలుసుగా, ఇంక్లూడ్ ద హెడర్ ఫైల్స్, ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్ ఏవి సిఇన్ సిఅవుట్ ఇవన్నీ రాసుకున్నాం, అవన్నీ హెడర్ ఫైల్స్ ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటే include కోనిడ్ హెచ్ అంటే మీన్స్ క్లియర్ ద స్క్రీన్. ఇది రాసినా పర్వాలేదు, నో ప్రాబ్లం, రాయకపోయినా పర్వాలేదు, ఏంటంటే క్లియర్ ద స్క్రీన్. ఓకే. వాయిడ్ మెయిన్ ఇంట్ ఐ అనేది ఏంటి, దట్ ఈస్ ద వేరియబుల్. ఓకే. ఐ ఈక్వల్ టు 1. ఇన్ ఐలోకి మనం ఐ ఈక్వల్ టు 1 అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1? దిస్ ఈస్ ద అసైన్ వన్ వాల్యూ ఇన్ టు ద ఐ అంటే 1 అనే వాల్యూని మనం ఐలోకి అసైన్ చేస్తాం. నాట్ ఈక్వల్ మ్యాథ్స్లో అయితే ఈక్వల్ అని చెప్తాం కదా, ఐ వాల్యూ ఈ వాల్యూ ఈక్వల్ అంటే, బట్ ఈక్వల్ అవ్వాలి అంటే మనం ఇక్కడ ఐ వాల్యూ 1 ఒకటే అయింది అంటే డబుల్ ఈక్వల్ యూజ్ చేస్తాం. బట్ ఐ ఈక్వల్ టు 1 అంటే అసైన్ ద వాల్యూ, ఐలోకి మనం 1 అనేది అసైన్ చేస్తాం అన్నట్టు. ఓకే. ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. అంటే వాట్ ఈస్ దస్ ఐ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐలో ఎంత ఉందమ్మా, ఐలో ఎంత ఉంది 1 లెస్ దాన్ 5, కండిషన్ ఇస్ ట్రూ,
ఎస్ ట్రూ. సి అవుట్ ఎండల్ అంటే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. ఐ ఈక్వల్ టు ఐలో ఎంత ఉందమ్మా? సో 1. ఓకే, దెన్ ప్లస్ ప్లస్ ఐ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లస్ ప్లస్ ఐ అంటే ఏంటి? ప్లస్ ప్లస్ ఐ అంటే ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని. ప్లస్ ప్లస్ ఐ అంటే ఏంటి? ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. వాట్ ఈస్ ద ఐ వాల్యూ? 1. 1 ప్లస్ 1 అంటే ఇప్పుడు ఐ ఎంత అయింది? 2. ఐలోకి 2 అనేది ఎస్ అయింది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ ఇస్ ట్రూ. ఎస్. అగైన్ సి అవుట్ అండ్ నెక్స్ట్ లైన్లోకి మామూలుగా ఈ ఎండలను రాయకపోయాము అంటే 2 అని ఇక్కడ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటి? ఇది వస్తుంది అన్నమాట కింద లైన్లో నెక్స్ట్ లైన్లోకి. ఓకేనా? అవుట్పుట్ అంటే ఏంటి? ఫస్ట్ 1 తర్వాత 2 వచ్చేసింది. ఓకేనా? దెన్ అగైన్ ప్లస్ ప్లస్ ఐ. ఐలో ఎంత ఉందమ్మా? 2. ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 కదా. సో ఇప్పుడు ఐ ఈక్వల్ టు 2 ప్లస్ 1. ఐ ప్లస్ 1 కదా 3. ఐ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత? 3 లెస్ దాన్ మళ్ళీ అగైన్ కండిషన్ చెకింగ్ 3 అంటే మళ్ళీ కండిషన్ ట్రూ అయింది కాబట్టి అగైన్ మళ్ళీ కండిషన్ చెకింగ్ కదా. సో ప్రాసెస్ 3 లెస్ దాన్ 5. కండిషన్ ఇస్ ట్రూ. ఈ ఎండల్ నెక్స్ట్ లైన్లోకి ఎండల్ అంటే నెక్స్ట్ లైన్లో ఇక్కడ 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ లైన్లో 3 ప్రింట్ ద 3. ఓకే, దెన్ ఐ అగైన్ ప్లస్ ప్లస్ ఐ ఈక్వల్ టు ఐలో ఎంత ఉంది? ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 కదా. 3 ప్లస్ 1 4. ఐ ఈక్వల్ టు 4 లెస్ దాన్ 5. కండిషన్ ఈజ్ ట్రూ. అగైన్ ప్రింట్ అయితే 4 ప్లస్ ప్లస్ ఐ 5 ఎంత అయింది? ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1గా 5 లెస్ దాన్ ఇప్పుడంతా 5 లెస్ దాన్ 5. కండిషన్ ఈజ్ ఫాల్స్. ఈక్వల్ అనలేదు కదా. 5 లెస్ దాన్ 5 ఇది ఈ 5 కన్నా ఏమని చెప్తున్నా? తక్కువ అని చెప్తున్నాం. కండిషన్ ఈజ్ ఫాల్స్ కదా. సో అవుట్ ఆఫ్ ది గ్రూప్. సో మనకి ఇక్కడ ఎంతవరకు 1 2 3 4 అనే అవుట్పుట్ వచ్చిందన్నమాట. ఓకేనా? దిస్ ఈజ్ ద వైల్ లూప్. ఓకే.